హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం కొంత దూరం ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం కొంత దూరం ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పేస్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి జరిగిన సమయంలో జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర సంభవించిన రోడ్డు ప్రమాదం ఇది. రాత్రి స్కూటీని ఢీకొట్టినటువంటి డీసీఎం వాహనం కొంత దూరం ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నల్ని మైండ్ స్పేస్ సమీపంలో నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం మితిమీరిన వేగంతో ముందు వెళ్తున్న స్కూటీ వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ వాహనంపై ఇద్దరు మహిళలు వెళ్తూ ఉన్నారు. వెంటనే ఎప్పుడైతే డీసీఎం వాహనం స్కూటీని ఢీకొట్టిందో ఒక యువతి డీసీఎం కిందికి వెళ్లిపోవడం జరిగింది. మరొక యువతి డీసీఎం కి లెఫ్ట్ సైడ్ లో పడిపోవడం జరిగింది. ఎవరైతే మహిళ డీసీఎం కింద పడిపోయిందో ఆ మహిళ సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత డీసీఎం డ్రైవర్ భయపడి ఆ వాహనాన్ని అక్కడ ఆపకుండా దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాన్ని ఈడ్చుకొని వెళ్లడం జరిగింది. ఆ స్థానికులు ఆ వాహనాన్ని వెంటపడి ఛేదించి ఆ వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. స్థానికులను చూసిన డ్రైవర్ డీసీఎం వాహనం దిగి పారిపోయాడు. మరొక యువతి తీవ్ర గాయాల పాలైంది. ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా డీసీఎం కి సంబంధించిన డ్రైవర్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అతను మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. డీసీఎం వాహనంతో పాటు స్కూటీని అయితే మాదాపూర్ పోలీసులు స్టేషన్ కి తీసుకొని వచ్చారు. డీసీఎం వాహనం యజమాని ఎవరైతే ఉంటారో అతన్ని పిలిపించి డ్రైవర్ సమాచారం కోసం అయితే వివరాలు సేకరిస్తున్నారు. మళ్ళీ రైట్ రాధాకృష్ణ.